అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదలు పెట్టుకుందామా? నా కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఉపచేతన మనసు యొక్క శక్తి అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఏంటో తెలుసుకుందాం. రెండో భాగం, పనిచేసే ప్రాతిపదిక యొక్క ఆవశ్యకత. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగమైనా గణనీయమైన పురోగతి చెందాలంటే కార్యపునాది లేకుండా ఏవీ జరగదు. మనం ఉపచేతన మనస్సు నిర్వహణలో నైపుణ్యం పొందవచ్చు. మనం ఆ శక్తి సూత్రాలను గురించి తెలుసుకొని అవి ఎంత మాత్రం ఫలిస్తాయి అని అర్థం చేసుకొని సాధన చెయ్యాలి. మన ప్రత్యేక ప్రయోజనాలకు, మన లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను సాధన చెయ్యాలి. ఒక వ్యక్తి చెప్తున్నారు, నేను మాజీ కెమిస్టును. నా ప్రారంభ శిక్షణా కాలంలోని తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే 2 హైడ్రోజన్ అణువులను ఒక ఆక్సిజన్ అణువును కలిపితే ఉత్పత్తి అయ్యేది నీరు. అదే ఒక ఆక్సిజన్ అణువును ఒక కార్బన్ అణువును కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది. కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. ఈ వాయువు హాని చెయ్యదు. ఇలా విస్తారమైనదే రసాయన సమ్మేళనము. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితానికి సంబంధించిన సూత్రాలను మానసిక ఉపచేతన సూత్రాలకు ఆచరణపరంగా ఏ తేడా లేదు. సాధారణంగా అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుందాం. నీరు పల్లమెరుగు. ఇది విశ్వమంతయు అంగీకరించబడిన సూత్రం. ఇది ఎక్కడున్నా వర్తిస్తుంది. మరో సూత్రాన్ని తీసుకోండి. వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాపిస్తుంది. ఇది ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా వాస్తవమే. మీరొక ఉక్కు ముక్కను కాల్చితే అది విస్తరిస్తుంది. చైనా, ఇంగ్లాండ్, ఇండియా లభ్యమయ్యే ఉక్కుకైనా అదే జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అదేవిధంగా మీ అంతశ్చేతనను ఆకట్టుకొన్నవి పరిస్థితులుగా, అనుభవాలుగా, సంఘటనలుగా వ్యక్తమవుతాయనేది కూడా విశ్వజనీనమైన సత్యమే. మీ ప్రార్థన ఫలించడానికి కారణం మీ ఉపచేతన ఒక సూత్రం లాంటిది. నా ఉద్దేశ్యంలో సూత్రం అంటే అది పనిచేసే విధానము. ఉదాహరణకు విద్యుత్ శక్తిలోని ఓ ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అది ఎగువ నుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది. మీరు విద్యుత్ పరికరణ వాడేటప్పుడు ఏ సూత్రాన్ని మార్చరు. ప్రకృతితో సహకరించటం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను, పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు. మీ ఉపచేతన మనసే ఒక సూత్రం. అది నమ్మకమనే నియమాన్ని అనుసరించి పనిచేస్తుంది. మీరు తప్పక తెలుసుకోవలసింది నమ్మకం అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా పనిచేస్తుంది. బైబిల్ సులభంగా, స్పష్టంగా, అందంగా ఇలా చెబుతుంది. మనసులో ఎటువంటి అనుమానం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లే తప్పక జరిగి తీరుతుంది. మార్క్ 11:23 పేజీ. మీ మనస్సుకు ఏ చట్టం వర్తిస్తుందో నమ్మకానికి కూడా అదే న్యాయం వర్తిస్తుంది. అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని నమ్మండి, నమ్మకాన్ని నమ్మండి. మీ మనసు నమ్మినది మీ మనసులోని భావననే, అంతకు మించి మరేమీ లేదు.
మన అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లోని ఆలోచనలు, ప్రతిస్పందన. గుర్తుంచుకుందాం, ఇది నమ్మదగిన విషయం కాదు. మన మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారితీస్తుంది. మన ఆలోచనే మన విజయానికి పునాది. తప్పుడు నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు మానవాళిని భయాలతో పీడిస్తున్న వాటిని నమ్మవద్దు. ఎన్నడూ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్ముదాం. అప్పుడే మనం ముందుకు ప్రగతి పదం వైపుగా, భగవంతుని వైపుగా పయనిస్తాము. ఎవరైతే ఈ విషయాన్ని విని ఇందులో పొందుపరిచినట్లుగా సబ్కాన్షియస్ మైండ్ యొక్క సూత్రాలను నమ్మకంగా ఆచరిస్తారో వారు శాస్త్రీయంగాను, ప్రతిభావంతంగాను తమ కోసం, ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతాము. సార్వత్రిక చట్టం, నియమైన చర్య, ప్రతిచర్యలను అనుసరించి మన ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది. ఆలోచన అన్నదే ఇంకా ప్రారంభం దశలో ఉంది. మన ఉపచేతనలోని స్పందనయే ప్రతిస్పందన అవుతుంది. అది మన ఆలోచన తీరుకు అనుగుణంగా ఉంటుంది. మన మనస్సును సామరస్యం, ఆరోగ్యం, శాంతి, మంచి భావనలతో ఆక్రమించుకుందాం. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనస్సు యొక్క ద్వంద్వత్వం. మనకి ఉన్నది ఒకే మనస్సు, కానీ దానికి రెండు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు లక్షణాల సరిహద్దు ఏమిటో తెలివితేటలు ఉన్న ప్రతి మనిషికి బాగా తెలుస్తుంది. మన మనస్సు యొక్క రెండు విధులు భిన్నంగా ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన, భిన్నమైన లక్షణాలు మరియు శక్తి కలిగి ఉంటాయి. వాటి చర్యలను గుర్తించి వాడుకలో ఉపయోగించే పేర్లు ఉద్దేశ్యపూర్వకమైన మనస్సు, ఆత్మాశ్రయకమైన మనస్సు, చైతన్యపూర్వక మనస్సు, ఉపచేతన మనస్సు, మెలకువలోనూ నిద్రలోనూ ఉన్న మనస్సు, బాహ్యాల్లో లోతుల్లో ఉన్న మనసు, స్వచ్ఛందమైన అసంకల్పిత మనస్సు, పురుషుల, స్త్రీల మనస్సు, ఇంకా ఇలా ఎన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విషయమంతా చేతన, ఉపచేతనలనే పదాలను మనస్సు యొక్క ద్వంద్వ స్వభావాన్ని సూచించటం కోసం ఉపయోగించారు. చేతన, ఉపచేతన మనస్సులు, వాటి గురించి తెలుసుకుందాం. మన మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం. దానిని ఒక తోట అని అనుకోవడం. మనం ఒక తోటమాలి. అలవాటు ప్రకారం మన సబ్కాన్షియస్ మైండ్లో రోజంతా విత్తనాలు అంటే ఆలోచనలను నాటుతూ ఉంటాము. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏవి నాటామో మన దేహంలోనూ, మన చుట్టూ వాటి ఫలితాలనే పొందగలుగుతాము. శాంతి, సంతోషం, సరైన చర్య, సద్భావన, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాలను నాటడం ప్రారంభిద్దాము. ఈ గుణాల గురించి ఆసక్తితో నిదానంగా ఆలోచిద్దాము. మన చేతనాత్మక మనసుతో తార్కికంగా ఆలోచిద్దాము. మన మనసనే తోటలో ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను నాటడం కొనసాగిస్తూ ఉందాము. మనకు అద్భుతమైన పంట లభ్యమవుతుంది. మన ఉపచేతన మనస్సు మట్టి లాంటిది. దాంట్లో అన్ని రకాల విత్తనాలు పండుతాయి. మంచిదైనా లేదా చెడ్డదైనా మనకొచ్చే ఫలితాల వలన వాటిని తెలుసుకుంటాము. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనా, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను కోయగలమా? ప్రతి ఆలోచనకు ఒక కారణం, ప్రతి నిబంధనకు ఒక ప్రభావం ఉంటుంది. అర్థమైందా?
రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఉంటాను.